బీసీ నేతలకు బీజేపీ హైకమాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించబోతోందా? జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలో బీసీ నేతలకు అగ్రతాంబూలం ఇవ్వబోతోందా? ఓ బీసీ ఎంపీకి జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చేందుకు హైకమాండ్ రెడీ అయిందా? ఇటు రాష్ట్ర కమిటీలోనూ బీసీ నేతలకు కీలక పదవులు దక్కబోతున్నాయా? తెలంగాణలో అధికారం కోసం కాషాయ పార్టీ రూట్ మార్చినట్టు తెలుస్తుంది. బీసీ ఓటర్లే టార్గెట్గా కమలం పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతకు ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. కానీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో బీసీ ఎజెండాను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఫైట్ చేస్తుంది. దాంతో కమలం పార్టీ కూడా బీసీ ఓటర్లను మరోసారి ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అందుకే పార్టీ పదవుల విషయంలో బీసీ నేతలకు అగ్రతాంబూలం ఇచ్చేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. ఇటీవలే రాష్ట్ర బీజేపీ చీఫ్గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం రామచంద్రరావు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఓ జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాష్ట్ర చీఫ్ పగ్గాలు బీసీ నేతగా అప్పగిస్తారని ప్రచారం జరిగినా చివరికి విధేయుడుగా ఉన్న రామచంద్రరావుకే దక్కింది. దీంతో ఆ పార్టీలోని బీసీ నాయకులు నారాజయ్యారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పార్టీ హైకమాండ్ బీసీలు పార్టీకి దూరమైపోతారనే భావనతో రాష్ట్ర కమిటీలో బీసీ నేతలకు కీలక పదవులు కట్టబెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో బీసీలకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు వంటి కీలకమైన పదవులు అప్పగించి వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. మరోవైపు వచ్చే నెలలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగబోతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆ తర్వాత జాతీయ కార్యవర్గం ఎంపిక ఉంటుంది. ఇందులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కీలక పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ కొనసాగుతున్నారు. గతంలో ఈటెల రాజేందర్కు రాష్ట్ర చీఫ్ పదవి దక్కబోతుందని ప్రచారం జరిగింది. కానీ కాళేశ్వరం కేసు, ఇతరత్ర కారణాలతో ఆయనకు రాష్ట్ర పగ్గాలు దక్కలేదు. మరోవైపు ఈటెలకు రాష్ట్ర చీఫ్ పదవి దక్కకుండా కొందరు సీనియర్లు అడ్డుకున్నారనే టాక్ ఉంది. అయితే బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కు కేంద్రంలో కీలక పదవి ఇస్తే రాష్ట్రంలో బీసీలకు తమ వైపు తిరిగే అవకాశం ఉందని కమలనాథులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్ర కమిటీలోనూ బీసీ నేతలకు కీలక పదవులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయ వేడి పుట్టించే ఛాన్స్ ఉంది. ఆలోపు బీసీ నేతలకు కీలక పదవులు అప్పగిస్తే పార్టీకి మరింత కలిసి వస్తుందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఈ ఫార్ములా పనిచేస్తే ఆ తరువాత జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులోనూ అమలు చేయొచ్చని భావిస్తున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీలో ఆశించిన ఫలితాలు వస్తే 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు మించి అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల ఎత్తుగడలను చిత్తు చేసి బీసీలకు అండగా నిలిచి పార్టీ ముద్ర వేసుకునేందుకు కమలం పార్టీ బీసీలకు పెద్దపీట వేసేందుకు రెడీ అయ్యిందని చర్చ జరుగుతుంది.